కర్నూలు జిల్లా మంత్రాలయంలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. 2 రోజుల క్రితం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఇంటిపై వైసీపీ మూకలు దాడికి యత్నించిన ఘటనపై డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన 9 మంది నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన 6గురితో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేశారు. ఇరు పార్టీల నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. 2 రోజుల క్రితం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఇంటిపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించిన ఘటనపై డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటి దగ్గర 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన 9 మంది పైన, అదే విధంగా వైసీపీకి చెందిన 6 మందితో పాటు మరికొందరు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం మాధవరం దగ్గర రాఘవేంద్ర రెడ్డి ఇంటి బయట కూడా వైసీపీ మూకలు కూడా రెచ్చగొట్టే విధంగా కవింపు చర్యలకు పాల్పడుతూ బాణసంచారు రాఘవేంద్ర రెడ్డి ఇంటి పైన కూడా దాడి చేశారు. దీన్ని టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించినటువంటి క్రమంలోనే ఈ కొంతమంది వైసీపీ మూకలు వాహనాలకు నిప్పులు పెట్టారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా అడ్డుకొని గొడవ పడడంతో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ఘటన పైన కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు లోతైన దర్యాప్తు చేసి టీడీపీ, వైసీపీ నాయకుల పైన కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో, అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో కూడా ఎవరైనా రెచ్చగొట్టే విధంగా ఏదైతే కామెంట్ చేసినా వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాధవరంతో పాటు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాఘవేంద్ర రెడ్డి ఇంటి దగ్గర కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే కవింపు చర్యలకు పాల్పడి గొడవలు పాల్పడాలని చూస్తే కనుక వారిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.